హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లోని ఏసీ ఫండమెంటల్స్లోని ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇవి C20 రెగ్యులేషన్ వాళ్ళకి ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఏసీ ఫండమెంటల్స్ నుంచి 10 మార్క్స్ ప్రాబ్లం ఉంది కదా. ఓకే, అది మే 2023లో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohms అండ్ కెపాసిటెన్స్ ఆఫ్ 100 microfarads ఆర్ ఇన్ సిరీస్ and connected across 230 volts 50 Hz supply. Calculate capacitive reactance, impedance, current and power factor. ఓకే, మీకు ఇచ్చిన ప్రాబ్లం అనేది ఆర్సీ సర్క్యూట్ మీద అండి. ఆ రెండు కూడా ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయంట, సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నేను ఇక్కడ రాసాను చూడండి, C రెండు సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. వాటికి కనెక్టెడ్ అక్రాస్ ద సప్లై ఎంత 230 volts 50 Hz. ఓకే, మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలంటున్నారు? కెపాసిటివ్ రియాక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇంపెడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే పవర్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలి అంటే గివెన్ డేటా నోట్ చేయాలి. అలానే ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలో కూడా నోట్ చేయాలి. మనం ఇప్పుడు గివెన్ డేటా మనకి ఏమేమి ఇచ్చారు? ఆర్ వాల్యూ ఇచ్చారు, రెసిస్టర్ వాల్యూ ఇచ్చారు, కెపాసిటర్ వాల్యూ ఇచ్చారు, వోల్టేజ్ ఇచ్చారు, అలానే ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. మరి ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై XC. ఓకే, XCని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంపెడెన్స్ని జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము, జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ అంటే ఐతో రిప్రజెంట్ చేస్తాము, ఐని ఫైండ్ అవుట్ చేయాలి. అలానే పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి. ఇవి ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ముందు ఏసీ త్రూ ఆర్సీ సర్క్యూట్ ఉంది కదా, ఆ సర్క్యూట్ మొత్తం ఒకసారి మీరు డెరివేషన్ కానీ ఆ ఫార్ములాస్ ఎలా వచ్చినాయి అన్నీ చూసుకుంటే ఇక్కడ మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కెపాసిటివ్ రియాక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కెపాసిటివ్ రియాక్టెన్స్ ఫార్ములా ఏంటండి? XC అంటున్నాం కదా. ఓకే, XC ఈక్వల్ టు ఫార్ములా 1/ωc. ఓకే, XC ఈక్వల్ టు 1/ωc. ఒమేగా అంటే ఎంత? 2πf కదా, అంటే 1/2πfc. ఇది ఫార్ములా. ఓకే, ఇక్కడ మనకున్న వాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ వాల్యూ ఉంది, కెపాసిటెన్స్ వాల్యూ ఉంది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది వస్తుంది. 2π ఇంటూ ఎఫ్ అంటే ఎంతండి మనకి 50 Hz. ఓకే, 2π ఇంటూ 50 ఇంటూ సి అంటే కెపాసిటెన్స్ ఎంత? 100 microfarads. 100 ఇంటూ మైక్రో అంటే 10⁻⁻6. ఓకే, ఎఫ్ అంటే ఫ్యారడ్స్ అంటే కెపాసిటెన్స్ యూనిట్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మీకు కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది వస్తుంది. ఓకే, మీకు 2π ఇంటూ ఇది ఇంటూనండి, 2π ఇంటూ 50 ఇంటూ 100 microfaradsని వేస్తే మీకు వచ్చిన వాల్యూ 1/0.0314 వచ్చింది. ఈ 1 డివైడెడ్ బై ఆన్సర్ అనేసిస్తున్నాను, వేస్తే మీకు వచ్చిన వాల్యూ 31.8. కెపాసిటివ్ రియాక్టెన్స్కి వచ్చి యూనిట్స్ ఓమ్స్. ఓకే, 31.8. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంపెడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంపెడెన్స్ అంటే జెడ్తో రిప్రజెంట్ చేస్తాం కదా. జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? సెకండ్ పారామీటర్ జెడ్ ఈక్వల్ టు √RS² ప్లస్ XC². ఓకే, R² అంటే ఎంత మనకి? 10 కదా, R అంటే 10² ప్లస్ XC అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసింది ఎంతండి? 31.8². ఇది ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఈ రూట్లో ఉన్నది సింప్లిఫై చేయండి. అంటే 10² అంటే 100 ప్లస్ 31.8ని స్క్వేర్ చేయండి. ఓకే, స్క్వేర్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 1013.2. ఓకే, నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ √111.3.21. ఇప్పుడు దానికి రూట్ అప్లై చేయండి. రూట్ అప్లై చేస్తే మీకు వచ్చిన వాల్యూ జెడ్ ఈక్వల్ టు 33.3. ఇంపెడెన్స్కి కూడా యూనిట్స్ వచ్చి ఓమ్స్. ఓకే, సెకండ్ పారామీటర్ ఇంపెడెన్స్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పారామీటర్ ఏంటి? కరెంట్ అంటే ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామన్నాము? ఐ కదా. ఐ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? V/Z. వి అంటే మనకి ఎన్ని ఇచ్చారు? గివెన్ డేటాలో 230 volts ఇచ్చారు. వి అంటే జెడ్ అంటే మనకి ఎంత వచ్చింది? 33.3 వచ్చింది. అంటే ఇప్పుడు 230 డివైడెడ్ బై 33.3 వేస్తే మీకు వచ్చిన వాల్యూ 6.90. ఇప్పుడు కరెంట్ కాబట్టి యూనిట్స్ వచ్చి యాంపియర్స్. ఓకే 6.90 amperes. Fourth parameter power factor.
ఓకే, పవర్ ఫ్యాక్టర్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము? కాస్ పై కదా. కాస్ పై ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? R/Z. R అంటే మనకి ఎంత అండి? గివెన్ డేటా 10 కదా. జెడ్ అంటే ఎంత వచ్చింది? 33.3 వచ్చింది. ఇప్పుడు 10 డివైడెడ్ బై 33.3 వేస్తే మీకు వచ్చిన వాల్యూ 0.30 వచ్చిందండి. ఓకే, 0.30. ఇది మీకు పవర్ ఫ్యాక్టర్. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.